హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎల్డిఆర్ గురించి తెలుసుకుందాం. ఈ ఎల్డిఆర్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుంటాం. అలాగే ఎల్డిఆర్ ని ఏ విధంగా యూజ్ చేస్తామో డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో ఇవి మనం ప్రాక్టికల్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టెన్స్, ఏ టైప్ ఆఫ్ రెసిస్టర్ that decreases in resistance when it is exposed to light. ఎప్పుడైతే ఈ రెసిస్టర్ మీద లైట్ పడుతుందో దీని తాలూకా రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో అందుకనే ఇది లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు అనమాట. దీని రెసిస్టెన్స్ లైట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు. సో మనం ఎల్డిఆర్ అని అంటాం. సో ఈ వీడియోలో అయితే ప్రాక్టికల్ గా ఎల్డిఆర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ రెసిస్టర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే స్ట్రీట్ లైట్స్. ఎందుకంటే ఎప్పుడైతే రాత్రి అవుతుందో ఆటోమేటిక్ గా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి, మార్నింగ్ అవగానే లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో వాటిలో ఏం యూజ్ చేస్తారంటే ఈ ఎల్డిఆర్ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తారు. ఇంతకు ముందు రోజుల్లో ఈ స్ట్రీట్ లైట్స్ ని ఆపడానికి ఒక మనిషిని అరేంజ్ చేసేవారు. వాళ్ళు వచ్చి ఆ లైట్స్ ని ఆన్ చేసి ఆఫ్ చేయడం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే స్ట్రీట్ లైట్స్ ని ఆటోమేటిక్ గా ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ ఎల్డిఆర్ సెన్సార్స్ ని ఆ స్ట్రీట్ లైట్స్ లో వాడుతున్నారు. సో మీకు ఇక్కడ చూస్తే ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎల్డిఆర్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్. ఇది చూడండి, ఇక్కడ ఎల్డిఆర్ అనేది ఏ విధంగా ఉంటుందని మీరు చూడొచ్చు మన బోర్డ్స్ లో. ఇక్కడ కనిపిస్తున్న రెసిస్టర్ అయితే మీకు ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఈ రెసిస్టర్ ని చూస్తే ఇది మనకి 100K రెసిస్టర్ అనమాట. సో ఈ ఎల్డిఆర్ అనేది ఇది ఒక వేరియబుల్ రెసిస్టర్. సో దీని రెసిస్టెన్స్ అనేది దీనిపైన పడే లైట్ ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎల్డిఆర్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం, ఇది ఎలా లైట్ మీద డిపెండ్ అయి ఉంటుందో అని. సో చూద్దాం ఇప్పుడు. అందుకని మన ప్రయోగిక్ యూనో బోర్డ్ లో హెడర్ నెంబర్ 4 లో RES అని ఒక పిన్ ఉంది. అదేంటంటే మనకి రెసిస్టెన్స్ మీటర్ తాలూకా పిన్ అనమాట. సో ఎల్డిఆర్ ఒక పిన్ ని మనం 5 వోల్ట్ కి కనెక్ట్ చేద్దాం, ఇంకో పిన్ ని RES కి కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ యాప్ లో రెసిస్టెన్స్ మీటర్ లో మనం రెసిస్టెన్స్ ని ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఎల్డిఆర్ ని క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేస్తుంటే రెసిస్టెన్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో చూడండి, రెసిస్టెన్స్ వాల్యూ. సో ఇప్పుడు 66 కిలో ఓం వరకు అయింది. ఇంకా నేను క్లోజ్ చేస్తుంటే ఈ ఎల్డిఆర్ 200 కిలో ఓం వరకు ఇంకా ఇంక్రీజ్ అయింది. అది నేను ఈ ఎల్డిఆర్ మీద ఎక్స్ట్రా లైట్ వేసాను అనుకోండి, అంటే క్లోజ్ చేయకుండా ఎక్స్ట్రా లైట్ వేసాను. సో నా మొబైల్ ప్లాస్ వేసాను దీని మీద. వేస్తుంటే దీని తాలూకా రెసిస్టెన్స్ వాల్యూ ఎలా డిక్రీజ్ అవుతుందో మీరు చూడొచ్చు. ఇంకా డిక్రీజ్ అయ్యి 1 కిలో ఓం వరకు వచ్చింది. 1 కిలో ఓం వరకు రెసిస్టెన్స్ వాల్యూ అయితే వచ్చింది. అదే నేను క్లోజ్ చేస్తే యాప్లో చూడండి, అదే నేను క్లోజ్ చేస్తే ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్లో మీరు చూడొచ్చు రెసిస్టెన్స్ వాల్యూ కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఎల్డిఆర్ అనేది లైట్ మీద డిపెండ్ అయ్యి రెసిస్టెన్స్ వాల్యూని అయితే వేరే చేస్తుంది. సో ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ ని వేరియబుల్ వోల్టేజ్ గా మనం ఎలా మార్చాలో చూద్దాం. సో మనం ఈ రెసిస్టెన్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేయడానికి అయితే కాదు, మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేసి ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ ని అయితే వేరియబుల్ వోల్టేజ్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఎప్పుడు మనం వేరియబుల్ వోల్టేజ్ గా అయితే కన్వర్ట్ చేస్తామో అప్పుడు మనం ఈ వోల్టేజ్ ని ఒక ట్రాన్సిస్టర్ కి ఇన్పుట్ గా ఇచ్చి అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఇంతకు ముందు వీడియోలో అయితే నేర్చుకున్నాం వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ గురించి. ఆ వీడియోని మీరు చూడనట్లయితే నా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని చూడండి. సో ఈ లైట్ డిపెండింగ్ రెసిస్టర్ ని ఎప్పుడు కూడా ఒక సిరీస్ రెసిస్టర్ తో అయితే యూజ్ చేస్తాం. దానికోసం మనం 100K రెసిస్టర్ అయితే తీసుకున్నాం. సో 100K రెసిస్టర్ ని ఎల్డిఆర్ ని సిరీస్ లో కనెక్ట్ చేసాం. సో ఈ రెండింటి పాయింట్ ఉంది కదా, ఈ రెండింటి పాయింట్ మధ్యలో మనం వోల్టేజ్ ని మెజర్ చేద్దాం. అంటే Vout ని ఈ ఎల్డిఆర్ కి అలాగే 100K కి మధ్య పాయింట్ లో మనం Vout ని చూద్దాం. సో ఇక్కడ ఈ పాయింట్ లో వోల్టేజ్ ఎలా వస్తుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో 100K రెసిస్టర్ ఒక టెర్మినల్ ని హెడర్ నెంబర్ 5 నుండి 5 వోల్ట్ కి అయితే కనెక్ట్ చేశాను. అలాగే ఎల్డిఆర్ యొక్క ఇంకొక పిన్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తున్నాను. సో హెడర్ నెంబర్ 6 లో గ్రౌండ్ పిన్ ఉంది. సో అక్కడి నుంచి గ్రౌండ్ కనెక్ట్ చేశాను ఎల్డిఆర్ ఇంకో టెర్మినల్ ని. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ కి ఈ ఎల్డిఆర్ కి మధ్యన ఒక జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నుంచి అయితే మనం అవుట్పుట్ చూస్తాం. సో ఈ అవుట్పుట్ వోల్టేజ్ ని మనం మెజర్ చేయడానికి హెడర్ నెంబర్ 4 లో వోల్ట్ పిన్ ఉంది. సో దానికైతే కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేశాక యాప్ లో మనం వోల్టేజ్ ని అయితే మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఎల్డిఆర్ ని క్లోజ్ చేయగానే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు అరౌండ్ 2 వోల్ట్ ఇలా ఉంది.
ఇంకా 2.9 ఇంకా 2.5 ఇలా వోల్టేజ్ అయితే వేరీ అవుతుంది. సో అదే నేను ఈ ఎల్డిఆర్ మీద నుంచి చెయ్యి తీయగానే ఈ ఎల్డిఆర్ పైన లైట్ పడింది అంటే అప్పుడు వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే వోల్టేజ్ చూస్తే 0.5 సంథింగ్ అనేది ఉంది. ఇక్కడ లైట్ వేరీ అవుతున్న కొద్దీ వోల్టేజ్ కూడా వేరీ అవుతుంది. సో సిరీస్ లో ఇలాగా ఈ రెసిస్టర్ ని ఎల్డిఆర్ ని కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ లో చేయడం వల్ల వేరియబుల్ రెసిస్టెన్స్ వేరియబుల్ వోల్టేజ్ గా ఎలా కన్వర్ట్ అయిందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ ఎల్డిఆర్ ని మనం క్లోజ్ చేస్తే వోల్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అదే ఎల్డిఆర్ మీద నుంచి మనం చేయి తీసి ఎల్డిఆర్ మీద లైట్ పడితే మనకి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం ఈ వేరియబుల్ వోల్టేజ్ ని నెక్స్ట్ స్టెప్ లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ వోల్టేజ్ వేరే అవుతుంది కదా, మనం ఆల్రెడీ ట్రాన్సిస్టర్ యాజ్ ఏ స్విచ్ గా అయితే ఎలా యూజ్ చేయాలో మనకు తెలుసు. ఆ వీడియోని మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. సో ఒక ట్రాన్సిస్టర్ కి బేస్ కి మనం వోల్టేజ్ ని ఇస్తే కలెక్టర్ లో మనం లోడ్ ని కనెక్ట్ చేయొచ్చు. సో ట్రాన్సిస్టర్ కలెక్టర్ కి ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేద్దాం, ఎమిటర్ ని మనం గ్రౌండ్ చేద్దాం. సో కలెక్టర్ లో ఉన్న లోడ్ రెసిస్టెన్స్ కి 5 వోల్ట్ ఇస్తే ఈ రెసిస్టర్ మనకి 1K రెసిస్టర్ ని తీసుకున్నాం. ఈ రెసిస్టర్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. సో ఇది మనకి ఎల్ఈడిని లోడ్ గా అయితే కనెక్ట్ చేస్తున్నాం కలెక్టర్ లో. సో ఈ వేరియబుల్ వోల్టేజ్ ని ట్రాన్సిస్టర్ బేస్ కి కనెక్ట్ చేసి అదే లోడ్ ని మనం కలెక్టర్ లో తీసుకుంటే సో బేస్డ్ ఆన్ ద లైట్ ఇంటెన్సిటీ బట్టి ఈ ఎల్డిఆర్ మీద ఎంత లైట్ అయితే పడుతుందో దాన్ని బట్టి కలెక్టర్ లో ఉన్న లోడ్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ట్రాన్సిస్టర్ ని మనం గ్రేటర్ దాన్ 7 వోల్ట్ కంటే ఎక్కువ ఇస్తే ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. సో ఆన్ అయినప్పుడు ఇక్కడ లోడ్ కూడా ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఎల్డిఆర్ మీద లైట్ పడి లెస్ దాన్ 0.7 వోల్ట్ అయ్యింది అనుకోండి, ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయినప్పుడు ఈ ఎల్ఈడి కూడా ఆఫ్ అవుతుంది. సో ఇలా మనం ఈ ఎల్డిఆర్ తో ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్, ఆ తర్వాత ఆటోమేటిక్ కబోర్డ్ లైట్ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక బేసిక్ స్ట్రీట్ ల్యాంప్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేద్దాం. సో దీనికి స్ట్రీట్ ల్యాంప్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే, సో ఎప్పుడు ఎల్డిఆర్ మీద లైట్ పడుతుందో అంటే ఎల్డిఆర్ మీద వెలుతురు పడుతుందో స్ట్రీట్ లైట్లు ఆఫ్ అయిపోవాలి. ఎప్పుడు చీకటి పడుతుందో స్ట్రీట్ లైట్లు అనేవి ఆన్ అవ్వాలి. సో దీనికోసం ఇక్కడ మనం చూసిన సర్క్యూట్ నే ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ కి యూజ్ చేద్దాం. సో ఈ సర్క్యూట్ ని ఇదే విధంగా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి ఈ ఎల్డిఆర్ అవుట్ ని మనం ట్రాన్సిస్టర్ బేస్ కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ కి మనం ఎల్ఈడిని లోడ్ ని కనెక్ట్ చేసాం. లోడ్ ని కనెక్ట్ చేశాక ఇక్కడ ఈ సర్క్యూట్ లో ఏదైతే మనం కనెక్ట్ చేసామో వీటిని మనం బ్రెడ్ బోర్డ్ మీద కూడా ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఉన్న బ్రెడ్ బోర్డ్ మీద సో ఈ ట్రాన్సిస్టర్ ఎమిటర్ ని గ్రౌండ్ చేస్తున్నాను. కలెక్టర్ కి ఎల్ఈడి క్యాథోడ్ కి కనెక్ట్ చేశాను. అలాగే యానోడ్ ని 1K రెసిస్టర్ కి అయితే కనెక్ట్ చేశాను. సో ఈ రెసిస్టర్ కి 5 వోల్ట్ అయితే కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూస్తే 1K రెసిస్టర్ ఉంది, ఇంకా ఎల్ఈడి ఉంది, ఆ తర్వాత ట్రాన్సిస్టర్ ఉంది. సో ఇక్కడ నా రూమ్ లో ట్యూబ్ లైట్ ఉన్నాయి కదా, సో అందువల్ల ఈ ఎల్ఈడి అనేది ఆఫ్ అయింది అనమాట. అందుకని ఈ ఎల్డిఆర్ ని నా చేతితో కవర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఎల్డిఆర్ ని నా చేతితో కవర్ చేశానో ఆటోమేటిక్ గా ఎల్ఈడి ఆన్ అయింది. సో ఈ ఎల్ఈడి ఎందుకు ఆన్ అయిందంటే ఈ ఆండ్రాయిడ్ యాప్ లో వోల్టేజ్ చూడండి 0.63 వోల్టేజ్ అని చూపిస్తుంది. సో ఈ వోల్టేజ్ లో అయితే టర్న్ ఆన్ అవుతుంది మనకి ట్రాన్సిస్టర్. సో ఈ ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ కి మనం 0.63 వోల్టేజ్ ఇచ్చామంటే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది అనమాట. అంటే 0.63 to 0.7 లగ్భగ్ దగ్గరలో ఉంటది. అందుకని ఇది 0.63 కి ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఎల్ఈడి కూడా ఆన్ అవుతుంది. సో నేను ఈ ఎల్డిఆర్ ని కవర్ చేయగానే ఎలా 0.63 వోల్ట్ కి వెళ్తుంది అని, సో 0.63 వోల్ట్ కి వెళ్ళింది అంటే ఆటోమేటిక్ గా ఎల్ఈడి అనేది ఆన్ అయింది. సో ఈ ఎల్డిఆర్ మీద లైట్ పడగానే ఈ ఆండ్రాయిడ్ యాప్ లో మీరు చూడండి 0.18 వోల్ట్ కి అయితే వెళ్ళింది. అంటే 0.7 వోల్ట్ కంటే తక్కువ, అంటే ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోయింది. అలాగే ఎల్ఈడి కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిందంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది. సో ఈ ఎల్ఈడి ఎందుకు ఆఫ్ అయిందంటే ఈ ఎల్ఈడి ట్రాన్సిస్టర్ కలెక్టర్ కనెక్ట్ అయింది కదా, సో దీనివల్ల దీనికి గ్రౌండ్ అయితే వెళ్ళట్లేదు ఎల్ఈడికి. సో అందుకని ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోగానే ఎల్ఈడి కూడా ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎల్డిఆర్ ని ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ని ఆన్ ఆఫ్ చేసే విధంగా అయితే చేయొచ్చు. సో ఇది ఒక బేసిక్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ కి రిలేని కూడా కనెక్ట్ చేసి సో ఏసీ బల్బును కూడా మనం ఆన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ కి ఈ ఎల్ఈడి రెసిస్టర్ బదులుగా ఒక రిలేని కనెక్ట్ చేయాలి. సో రిలేని కనెక్ట్ చేసి అలాగే ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసి రిలే సెకండ్ హ్యాండ్ లో మనం ఏసీ బల్బుని కనెక్ట్ చేయాలి. సో ఈ ఏసీ బల్బుని ఎల్డిఆర్ తో కంట్రోల్ చేయొచ్చు అనమాట.
సో ఇదే సర్క్యూట్ తో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేర్చుకోవాలి. సో ఈ 100K రెసిస్టర్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాం అని ఒక క్వశ్చన్ అయితే మీకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ 100K నే ఎందుకు యూజ్ చేయాలి, లేదా వై నాట్ ఆర్ 10K ఆర్ 1K ని కానీ 10K ని కానీ ఎందుకు యూజ్ చేయకూడదు అనేది మీకు రావచ్చు. సో ఈ రెసిస్టర్ అనేది సెన్సిటివిటీ ఆఫ్ ద సెన్సార్ ని డిటర్మైన్ చేస్తుంది. సో మీరు రెసిస్టర్ వాల్యూ ఏమైనా తగ్గించారనుకోండి, అప్పుడు ఇంకాస్త ఎక్కువ లైట్ కావాలి, అంటే ఇంకాస్త ఎక్కువ వెలుతురు కావాలి ఈ లైట్ LDR లైట్ ని ఆఫ్ చేయడానికి. అదే మీరు ఈ రెసిస్టర్ వాల్యూని పెంచారనుకోండి, అంటే ఇక్కడ 100K బదులుగా 470K అని తీసుకున్నారనుకోండి, అప్పుడు చాలా తక్కువ వెలుతురికే ఆఫ్ అయిపోతుంది. సో మీరు ఈ రెసిస్టర్ వాల్యూని చేంజ్ చేస్తే ఈ సర్క్యూట్ యొక్క సెన్సిటివిటీని చేంజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి తక్కువ వెలుతురులోనే మీకు లైట్ ఆఫ్ అవ్వాలి అనుకోండి, అప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూని పెంచితే తక్కువ వెలుతురులోనే లైట్ అనేది ఆఫ్ అవుతుంది. అదే మీరు సన్ లైట్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సన్ లైట్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది కదా, అప్పుడు ఈ రెసిస్టర్ తక్కువ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కి 10K చేస్తే ఎక్కువ వెలుతురులో కూడా వర్క్ అవుతుంది. సో ఈ రెసిస్టర్ వాల్యూ అనేది మీరు యూజ్ చేసే అప్లికేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పేసి మీరు ఎలా యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ LDR సెన్సార్ ని ఎలా యూజ్ చేయాలి అని మీకు ఒక స్మాల్ అసైన్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఆ స్మాల్ అసైన్మెంట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఉన్న సర్క్యూట్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్, ఇది ఎలా అవుతుందంటే చీకటి అయినప్పుడు LED అనేది ఆన్ అవుతుంది, అదే వెలుగు పడినప్పుడు LED అనేది ఆఫ్ అవుతుంది. దీన్ని మీరు ఎలా చేయాలంటే, దీన్ని మీరు ఆటోమేటిక్ కబోర్డ్ లాగా యూజ్ చేయాలనుకోండి. అంటే కబోర్డు క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు చీకటి పడుతుంది కదా, అప్పుడు మనకి LED ఆఫ్ అవ్వాలి. అంటే చీకటి ఉంటే LED అనేది ఆఫ్ అవ్వాలి. సో కబోర్డు తెరవగానే వెలుగు వస్తుంది కదా, ఆ వెలుగుకి LED అనేది ఆన్ అవ్వాలి. సో ఇది కబోర్డ్ సెన్సార్ అనమాట. సో దీన్ని అంటే ఉల్టా, అంటే రివర్స్ లో చేయాలన్నమాట. ఇది మీరు ఎలా చేస్తారో చేసి నాకు అసైన్మెంట్ రూపంలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తే మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నేను అర్థం చేసుకుంటాను. మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అసలు ఈ సర్క్యూట్ లో ఏం చేంజ్ చేస్తే ఈ సేమ్ సర్క్యూట్ అనేది కబోర్డ్ సెన్సార్ సర్క్యూట్ లాగా మారుతుంది అని మీరు గెస్ చేసి అయితే చెప్పండి. ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్. దీన్ని బట్టి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. దీని ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.